మహబూబాబాద్ జిల్లా మున్నేరు వాగుపై హైలెవెల్ వంతెన బ్రిడ్జి నిర్మించాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మున్నేరు వాగు దగ్గర ఎమ్మెల్యే కోరం కనకయ్యను నేతలు అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో 20 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిధులు మంజూరు కాకపోతే అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి ఉద్యమం చేద్దామన్నారు ఎమ్మెల్యే కనకయ్య. పోవాల్సినటువంటి రహదారి కోసం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి మేము ఉట్టుట్టి మాటలు చెప్పి శంకుస్థాపన చేయము, వచ్చేనే చెప్పింది చేస్తాం, చేసింది చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నాం. మేము ఆ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని రకరకాలుగా ఇచ్చే ప్రభుత్వం ఈ బ్రిడ్జి కూడా ఆగటం అనేది సరైనది కాదు. గతంలో 15 కోట్లకే మరి దీన్ని ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు 20 కోట్లు పెరిగింది. 20 కోట్లకు చేసి తప్పకుండా బ్రిడ్జి చేయడానికి సంవత్సర కాలంలో ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సమయంలో ఇది చేయనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీరితో పాటు నేను కూడా ఈ బ్రిడ్జి మీద కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.